మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బీజేపీ ఆఖరికి సుప్రీంకోర్టు యొక్క తాకీదులతోటి వెనక్కి తగ్గి చట్టాలని పక్కన పెట్టినటువంటి బీజేపీ ఆ నల్ల చట్టాల కోసం వాళ్ళ హక్కుల కోసం బలైపోయినటువంటి రైతుల్ని కనీసం పరామర్శించలేనటువంటి బీజేపీ దేశ రైతాంగాన్ని వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి దగా చేసినటువంటి బీజేపీ మద్దతు ధరలు పెంచుతామని చెప్పి స్వామినాథన్ కమిషన్కు అనుగుణంగా మేము రైతులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు రైతుల్ని మభ్యపెట్టినటువంటి బీజేపీ మూడోసారి గెలిచిన తర్వాత కూడా స్వామినాథన్ యొక్క సిఫారసులకి దూరంగా ఎంఎస్పీని తగ్గించి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 2 లక్షల కోట్లు రైతాంగానికి నష్టపరిచినటువంటి బీజేపీ భారతదేశంలో రుణమాఫీ అనేటటువంటి మాట ఎక్కడా పలకనటువంటి బీజేపీ ఈ భారతదేశంలో ఒకే ఒకసారి రుణమాఫీ జరిగింది. అది మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆనాడు జరిగింది 70,000 కోట్లు దేశం మొత్తానికి. కానీ మొన్న తెలంగాణ వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి పంట కాలంలో ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యకరంగా లేకపోయినా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వరంగల్ 2022లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి మొదటి పంట కాలంలోనే 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఇప్పటికి 3 విడతలుగా 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతు బంధు మీద ఇవ్వనటువంటి సొమ్మును కూడా 7,656 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నందుకు సహకరించాల్సింది పోయి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని అందించాల్సింది పోయి మధ్యలో ఉన్నటువంటి రుణమాఫీ కాలేదని చెప్పి మేమెప్పుడు కూడా 42 లక్షల ఖాతాలకి పూర్తి చేశామని చెప్పలేం. ముఖ్యమంత్రి గారు కూడా ఏనాడు కూడా రుణమాఫీ 42 లక్షల మందికి మేము చేశామని చెప్పలేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులే 69 నుంచి 70 లక్షల మంది ఉంటారు. అందుట్లో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు మేము గత 5 సంవత్సరాల్లో వాస్తవంగా మేము మాట ఇచ్చింది నవంబర్ 22. ఆ రోజు నుంచి మేము రుణమాఫీ చేయాలి. రాహుల్ గాంధీ గారు చెప్పింది నవంబర్ 22 వరంగల్లో రైతు డిక్లరేషన్లో. అయినా సరే ముఖ్యమంత్రి గారు కాదు గత ప్రభుత్వం సక్రమంగా చేయలేదు కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకుండా ఎన్నికల నోటిఫికేషన్ ముందు రుణమాఫీ అని చెప్పి సగం మందికే ఖాతాలు వేశారు కాబట్టి ఆ రైతులు మనం ఇబ్బంది పెట్టొద్దు. గత 5 సంవత్సరాల్లో 18 నుంచి 23 మొన్న మనం అధికారంలోకి వచ్చిన రోజు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి రైతుల బాకీలు మొత్తం కూడా మీరు లెక్కలోకి తీసుకోండి. తద్వారా 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి 5 సంవత్సరాల ఖాతాలు మొత్తానికి ఇద్దామని చెప్పి పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు మేము బ్యాంకులను అడిగాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకి తెలంగాణ రైతు తెలంగాణలో భూమి ఉండి అప్పు తీసుకున్నటువంటి ప్రతి ఖాతాని మాకు పంపించండి, మేము వాళ్ళ ఖాతాలో 2 లక్షల రూపాయలు వేస్తాము కాబట్టి దయచేసి ఆ ఖాతాలు పంపించమని చెప్పాం. వాళ్ళు కరెక్ట్గా గత 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి 42 లక్షల ఖాతాలు మా ప్రభుత్వానికి వాళ్ళు అందించడం జరిగింది.
ఆ 42 ఖాతాలకి 2 లక్షల రూపాయల చొప్పున మేము 31,000 కోట్లు మేము రుణమాఫీ చేయాల్సి ఉంది అని చెప్పాం. ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న వాళ్ళ సంఖ్య 42 లక్షలు. ఇంకెక్కువైనా బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే మాకు ఇవ్వండి. బీజేపీ ధర్నాలు కాదు మీరు చేయాల్సింది. ఇంకెవరికన్నా రైతులు నష్టపోయి వాళ్ళ ఖాతాలు పంపించకపోతే అవి కూడా అడుగుతున్నాం. ఆ టయానికి పంపించడం ఎక్కడన్నా ఉంటే అవి కూడా పంపించమని అడిగాం. మేము 31,000 కోట్లు ఈ సంవత్సరం ఇస్తాం మొదటి పంట కాలంలోనని చెప్పాం. 18,000 కోట్లు కేవలం 26 రోజుల్లోనే ఒకే నెలలో ఆగస్టు 15 కల్లా 18,000 కోట్లు 22 లక్షల మందికి వేసామని చెప్పాం. అందుట్లో కుటుంబ నిర్ధారణ కానటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. వాటిని ఇంటికి వెళ్ళి మా డిపార్ట్మెంట్ తోటి నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా వేస్తామని చెప్పాం.